జ్యోతి ఆరోగ్యాలు మీడియా అకాడమీ చైర్మన్ ఇరువురు కలిసి ప్రారంభిస్తున్నారు. ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నారు. నిర్వహించిన ఈ కాంపిటీషన్ లో సుమారు 9 రాష్ట్రాల నుంచి కొంచెం వెనక్కి చేయండి. ఏ ఇయర్లో ఏమేమి వచ్చినాయి
నేషనల్ కాంటెస్ట్ నిర్వహిస్తుంది. ఈ కాంటెస్ట్ కి సుమారు 10 రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. 135 మంది. భాస్కర్ ముందు రండి. ఫోటోగ్రఫీలో మరింత మెలకులతో ముందుకు పోయేందుకు ఈ పోటీ ప్రపంచంలో కాలానుగుణంగా వచ్చిన అధునాతన విధానాలని తెలుసుకుంటూ మీరు మరింత డెవలప్ కావాలని ఆకాంక్షిస్తూ ఫోటోగ్రఫీకి ఏ సమస్య వచ్చినా మీకు అండగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉందనే విషయాన్ని గుర్తుంచుకొని మేము పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తూ మంచి మంచి ఫోటోలు పెట్టారు, సంతోషం. ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే కొన్ని ఫోటోలు పెట్టాలి. మీరు పెట్టిన ఫోటోల్లో మొన్న ఇబ్రహీంపట్నంలో మన కలెక్టర్ గారు ఒక రైతుగా చాలా చక్కటి పాత్ర పోషించారు. చాలా చక్కగా ఉంది ఆ ఫోటో. నేను దినపత్రికల్లో చూస్తే విజయవాడ కాబట్టి కలెక్టర్ గారిది పొలంలో వ్యవసాయదారుడిగా పనిచేసిన ఫోటో కూడా పెడితే బాగుండేది. అది కూడా భవిష్యత్తులో అలాంటి ఫోటోలకు కూడా మీరు ఆస్కారం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏపీ ఫార్మర్ జనరల్ సెక్రటరీ చంద్ర జనార్దన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆల్పాడవ కలెక్టర్ గారు, అదేవిధంగా ఏపీడబ్ల్యూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఐవి సుబ్బారావు గారు, అదేవిధంగా జయరాజ్ గారు, అర్బన్ యూత్ గారు, దారం వెంకటేశ్వరరావు గారు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి నాగరాజు గారు, అదేవిధంగా ఫోటోగ్రాఫర్స్ రాష్ట్ర కమిటీకి, ప్రెస్ అకాడమీ కార్యదర్శి గారికి, ఫోటోగ్రాఫర్ సంఘానికి, వారి రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఫోటోగ్రాఫ్స్ జాబ్ బంచ్ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మీడియా ఫ్రెండ్లీ కలెక్టర్
మన డాక్టర్ లక్ష్మీ షా గారికి, అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ గారు, యూనియన్ అధ్యక్షులు సుబ్బర్ గారు, మన పెద్దలు యూనియన్ సీనియర్ నాయకులు జనార్దన్ గారు, భాస్కర్ గారు, మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రకాశం బ్యారేజ్ దగ్గర లైవ్ ఇవ్వడానికి వెళ్ళా. జూపర్లో వాన, ఇద్దరు ఫోటోగ్రాఫర్, ఇంకెవరు లేరు, నేను లైవ్లో ఉన్నా. ఇద్దరు ఫోటోగ్రాఫర్లు మనలో మిత్రులు, అందులో ఒకళ్ళు ఇండియన్ ఎక్స్ప్రెస్ అన్నారు, ఇంకొక మిత్రులు కూడా ఉన్నారు. వచ్చి జోరును వాన కురుస్తూ ఉంది. వాళ్ళ లైవ్ అలా ఎలా వెళ్తుందో దాన్ని ఫోటో తీసే పనిలో ఉన్నారు. ఉదయం 10:30కి జరిగిన సంఘటన ఈరోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గర. అదేవిధంగా మొన్న కలెక్టర్ గారు జోరును వాన, మొన్న దాదాపు 5.5 క్యూసెక్లు వాటర్ వచ్చిన సమయంలో ఇబ్రహీంపట్నం దగ్గర కలెక్టర్ గారు రైతు అవతారం ఇచ్చారు. అక్కడ నాట్లు ఊడిచే కార్యక్రమం చాలా మంచి ఫోటో. ఇవన్నీ కూడా ఇక్కడ కూడా చూస్తే చాలా అరుదైన చిత్రాలు. గతంతో పోలిస్తే ఈరోజు ఫోటోగ్రాఫర్ చాలా సవాళ్ళతో కూడుకున్నటువంటి వృత్తిగా మారింది. అనేక ఆటంకాలు, అనేక సవాళ్లతో ముందుకెళ్తున్న సందర్భంగా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లాగా అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరు వెళ్ళినా ఏ టైంలో అయినా ఎలాంటిదైనా అందరికీ చాలా సన్నిహితంగా, చాలా ఓర్పు సహనంగా అన్ని విషయాల్లోనూ సహకరిస్తా ఉన్నారు. సార్, మీ ఆధ్వర్యంలో ఇంతమంది, ఇది ఏపీడబ్ల్యూజీ అనుబంధ సంస్థ ఫోటోగ్రాఫర్స్ కూడా, దీనికి అనుబంధంగా చిన్న పేపర్లు ఉన్నాయి, వీడియోగ్రాఫర్లు, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా ఫోటోగ్రాఫర్స్, విజయవాడ ప్రెస్ క్లబ్. అనేక సందర్భాల్లో మీరు మా అందరికీ చాలా అండదండగా ఉన్నారు. చాలా రకాలుగా మీరు ప్రోత్సాహం ఉన్నారు. ఇదే ప్రోత్సాహంతో అందరం కూడా మరింత జిల్లా యంత్రాంగం చేసే సర్వీసెస్ కానీ, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అనేక రకాల పథకాలు, అనేక రకాల సర్వీసెస్కి మేమంతా కూడా మీతో పాటు కలిసి నడుస్తాం. మీ అండదండలు, మీరిచ్చే ప్రోత్సాహం ఏ విధంగానే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెద్దలందరికీ, అలపాటి సురేష్ గారికి, అలాగే సుబ్బారావు గారికి, జయరాజ్ గారికి, ఇతర పెద్దలందరికీ, అలాగే ప్రెస్ క్లబ్ ఆఫీస్ బేరర్స్ అందరికీ, అలాగే ఇతర మీడియా మిత్రులందరికీ, ముఖ్యంగా ఈరోజు ఫోటోగ్రఫీ, ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ డే కాబట్టి ఫోటో జర్నలిస్ట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ప్రతి ఒక్కరికి అభినందనలు. మీ ప్యాషన్తో పాటు, మీ పట్టుదలతో పాటు, మీ క్రియేటివిటీని ఎంత చక్కగా ఫోటోగ్రఫీలో క్యాప్చర్ చేసి ఒక్కొక్క ఫోటోని ఒక్కొక్క స్టోరీ చెప్తూ వెళ్తుంది. ఒక ఫోటో చూస్తుంటే దే స్పీక్స్ ఆన్ దర్ ఓన్. ఫోటో అంటే అదే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫోటో జర్నలిజం. సో మీ ఫోటోలో మీ అక్కడ ఆ క్షణాన్ని మీరు క్యాప్చర్ చేసి ప్రపంచానికి చూపించే ఆ ఎఫర్ట్లో ఎన్నిసారి విఫలమై ఉంటారు, ఎన్ని పేషెన్స్ తో మీరు ఎంత సేపు కూర్చుంటే అటువంటి ఫోటోలు వస్తాయి అనేది నేను ఊహించగలను. సో అటువంటి మంచి మంచి ఫోటోలు తీసి ఈరోజు ఆ ఫొటోస్కి మీరు నేషనల్ లెవెల్ అవార్డు కూడా తీసుకున్న మీకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా ది రోల్, ఫోర్త్ ఎస్టేట్ రోల్ చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను. అది గవర్నమెంట్ పథకాలని ప్రజలకు చేరవేయడం అయితే ఏంటి, అలాగే ప్రజల అవసరాలని, అక్కడ ఉన్న లోపాలని కూడా, సృష్టిన లోపాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, దాంట్లో మీ భాగస్వామ్యము, మీ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. ఈ ప్రకారంగా మనం స్వర్ణాంధ్ర విజన్ సాధించడానికి అయితే ఏంటి, అలాగే వికసిత్ భారత్ సాధించడానికి మీ అందరి రోల్, అంటే రోల్ ఆఫ్ ఎవరీ ఇన్స్టిట్యూషన్, దాంట్లో మీ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ ఎఫర్ట్ని, అలాగే మీ ప్రోత్సాహాన్ని, మీ సహకారాన్ని ఎప్పుడూ అక్లాంటి చేస్తూ, కంపల్సరీ పీపుల్ బిలీవ్ వాట్ యూ షో. సో ప్రజల్లో ఇంకా అంటే డెమోక్రసీలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో పీపుల్ బిలీవ్ వాట్ జర్నలిజం సేస్. సో ఆ నేపథ్యంలో మీరు చూపించే విషయాలు, మీరు తీసే ఫోటోలు, అలాగే మీ ఆలోచనలు చాలా ఇంపార్టెంట్. అవి ఆ ప్రభుత్వ పథకాలని, అలాగే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ప్రజలకి ఎట్లాగైతే ఉన్నాయో అదే ప్రకారంగా వాళ్ళకి తీసుకెళ్తూ అటు ప్రజలకి, ఇటు అడ్మినిస్ట్రేషన్కి ఒక వారధిలాగా మీరు ఉండాలని సందర్భంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని, ఇంత చక్కటి కార్యక్రమాలన్నీ కూడా ఆహ్వానించి ఇంకా మంచి క్రియేటివ్గా తీసిన ఫోటోలని చూడడానికి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
జిల్లా కలెక్టర్ లక్ష్మీస్ గారికి, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షుడు సుబ్బారావు గారికి, ప్రధాన కార్యదర్శి జయరాజ్ గారికి, మిత్రుడు విజయభాస్కర్ గారికి, చందు జనార్దన్ గారికి, మిగతా మిత్రులందరికీ నమస్కారాలు. మిమ్మల్ని అందరిని అడ్రస్ చేస్తుంటే నాకు నా బాల్యం గుర్తొస్తుంది. నేను చిన్న అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తా నా చిన్నప్పుడు. ఆల్ఫా క్లిక్ 3 అనే ఒక కెమెరా ఉండేది, బహుశా మీ అందరికీ తెలిసిన కెమెరా. ఆ కెమెరాతో నేను ఫోటోలు తీశాను. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ మేము మినోల్టా SLRతో తీశాను. నా ప్రింట్లు నేనే వేసుకునేవాడిని, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్లు. కొన్నాళ్ళు ఆ వ్యాసంగం నడిచింది, ఆ తర్వాత వ్యాసంగం మారిపోయింది. కానీ ఫోటోగ్రఫీ అంటే ఉన్న ఇంట్రెస్ట్ మాత్రం అట్లాగే మిగిలిపోయింది. ఫోటోగ్రఫీ గురించి మీకు నేను చెప్పాల్సిన పని ఉంది, మీరందరూ కాకలు తీరని యోధులు ఫోటోగ్రఫీలో. కానీ ఈ సందర్భంగా నేను ఒక మూడు ఫోటోల గురించి చెప్తాను మీకు. అది కూడా బహుశా మీ అందరికీ తెలిసిన విషయం అయి ఉండొచ్చు. స్టిల్ వీజేడే పిక్చర్ ఒకటి మీకు బహుశా గుర్తుండే ఉంటుంది. ఆల్ఫ్రెడ్ ఐసెన్స్టెడ్ అనే వ్యక్తి అది ఎప్పుడు తీసాడంటే 1945 ఆగస్ట్ 14, 1945 ఆగస్టు 14వ తేదీ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో తీశాడు ఆ ఫోటో. ఆ రోజు ప్రత్యేకత ఏమిటంటే హిరోషిమా నాగసాకి నగరాల మీద అమెరికా ఆటం బాంబు వేస్తే జపాన్ లొంగిపోయి సరెండర్ అయిపోయింది. సో యుద్ధం ఆగింది, రెండో ప్రపంచ యుద్ధం. ఆ టైంలో టైమ్స్ స్క్వేర్లో గుమిగూడిన జనాల్లో ఒక సెయిలర్, ఒక నౌకా సైనికుడు అట్లా హడావడిగా వచ్చి ఆ ఎదురు అయిన ఒక నర్సుని ఇట్లా తీసుకొని సినిమాల్లోకి మళ్ళీ అర్థం తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు, లిప్ టు లిప్ కిస్. ఆ ఫోటో తీశాడు ఇన్స్టెంట్. ఆ ఫోటో బహుశా మీరు చూసి ఉంటారు. బహుశా వన్ ఆఫ్ దోస్ గ్రేట్ పిక్చర్స్ జర్నలిజంలో. దాన్ని న్యూయార్క్ టైమ్స్ లైఫ్లో ప్రచురించారు దాన్ని. అది ఒక ఫోటో. అది ఆ జుబిలియేషన్, యుద్ధం ఆగిపోయింది, 5 ఏళ్ల పాటు సాగిన అత్యంత భయంకరమైన యుద్ధం ఆగిపోయింది అన్న జుబిలియేషన్ ఎండ్ని అది సూచిస్తుంది. కానీ 5 ఏళ్ల యుద్ధం, ఆ 5 ఏళ్ల యుద్ధంలో జనం ఎంతమంది చనిపోయారు? ఆ 5 ఏళ్ల యుద్ధం టైంలోనే 60 లక్షల మంది యూదుల్ని కోసింది నాజీ జర్మనీ. ఇంకా అనేక లక్షల మంది సైనికులు అటువైపు ఇటువైపు మరణించారు. కొన్ని లక్షల మంది గాయపడ్డారు. ప్రపంచం మొత్తం పనికిరాకుండా తయారైంది. అటువంటి మిజరీ, అటువంటి భయంకరమైన అనుభవం నుంచి బయటపడిన ఆ క్షణాన్ని, ఆ జుబిలియేషన్ అది ప్రతిబింబించింది. ఇంకొక రెండో ఫోటో చెప్తాను నేను. అది టెర్రర్ ఆఫ్ వార్. ఆ పిక్చర్ టెర్రర్ ఆఫ్ వార్ అంటారు. ఇది నిక్ వుడ్ అనే అతను తీశాడు. నిక్ వుడ్. ఇది కూడా మీరందరూ చూసే ఉంటారు. 9 ఏళ్ల అమ్మాయి బట్టలేమి లేకుండా, గాయాలు ఉంటాయి, రోడ్డు మీద పరిగెడతా ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోనా అది కూడా. ఇది వియత్నాం మీద అమెరికా చేసిన యుద్ధం, ఆ హారర్స్, వాటికి ప్రతిబింబంగా మిగిలిపోయింది. ఈ ఫోటో ఫ్రెండ్స్, బోరు కొడుతున్నానా మాట్లాడుతుంటే అందరూ మీరు? ఆ యుద్ధం, ఆ వియత్నాం యుద్ధం ఎంత భయంకరమైన వ్యవహారం. ఒక దేశం మీద అమెరికా నిష్కారణంగా దాడి చేసి ఎంత ఘోరానికి పాల్పడుతుంది అని హారర్ని ఈ ఒక్క పిక్చర్ ప్రతిబింబించింది. నేను ఇవాళ ఇక్కడికి వస్తాను కదా, మళ్ళీ ఒకసారి నా బుర్రని రిఫ్రెష్ చేసుకుందాం పేర్లు అని చెప్పి నెట్లోకి వెళ్తే ఒక కొత్త విషయం తెలిసింది ఇవాళ నాకు. అదేమిటంటే ఈ ఫోటోగ్రాఫ్ తీసింది నిక్ వుడ్ కాదట. ఇంతకాలం అప్పటి నుంచి తీసింది ఎప్పుడు 1972 జూన్ 8న. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిక్ వుడ్ పేరునే ఉంది ఫోటోగ్రాఫ్. ఇటీవల ఈ మధ్యకాలంలో నేను ఎదుగుతుంటే గార్డియన్, లండన్ నుంచి వచ్చే గార్డియన్ పత్రికలో ఒక న్యూస్ స్టోరీ వేశారు. అందులో ఏం రాశారంటే ఒక డాక్యుమెంటరీ వచ్చింది దీని మీద. ఇది నిక్ వుడ్ తీయలేదు, దీన్ని మరో ఒక స్ట్రింగర్ ఒక ఆయన తీశాడు అని చెప్పి. అది ఆ స్ట్రింగర్ పేరు ఏం పేరంటే ఎన్విన్ థంగ్ ఎంగే ఆ స్ట్రింగర్ పేరు. అతను కూడా వియత్నామీసే. అయితే అతను స్ట్రింగర్,
హీ వాజ్ వర్కింగ్ ఫర్ ఏపీ, బట్ హీ వాజ్ ఓన్లీ స్ట్రింగర్ కాబట్టి అతని ఫోటోకి క్రెడిట్ నిక్కుట్టు పేరుని ఇచ్చారట. నాకు ఇవాళ తెలిసింది ఈ విషయం. సరే, మూడోది చెప్తాను నేను. మూడోది ఏమిటంటే ద వల్చర్ అండ్ ది లిటిల్ గర్ల్ అని చెప్పి ఒక ఫోటో. ద వల్చర్ అండ్ ది లిటిల్ గర్ల్ ఫోటో ఏంటంటే కెవిన్ కార్టర్ తీశాడు 1993లో. ఇది సూడాన్లో ఫ్యామిన్, సూడాన్లో నెలకొన్న అత్యంత భయంకరమైన, అత్యంత ఘోరమైన దుర్భిక్షం దాన్ని ప్రతిబింబించే ఫోటో. ఈ ఫోటోలో ఏముంటుందంటే బాగా చిక్కి శల్యమైపోయిన ఒక చిన్న పాప కూర్చొని ఉంటుంది నేల మీద, పను ఊపిరితున్నట్టు కూర్చొని ఉంటుంది నేల మీద. ఆ పక్కన కొంచెం దూరంలో ఒక రాబందు, ఒక వల్చర్ ఒకటి చూస్తూ ఉంటుంది ఈ పాపని. ఈ ఫోటో తృతీయ ప్రపంచ దేశాల్లో ఫ్యామిన్ వస్తే ఏ విధంగా ఆ హారర్ని ఎవరు పట్టించుకోకపోవడం. అంతర్యుద్ధం ఉంది నిజానికి సూడాన్లో ఆ టైంలో. ఆ అంతర్యుద్ధం కారణంగా ఆ ఫ్యామిన్ని వచ్చిన ఫ్యామిన్ని ప్రపంచం పట్టించుకోకపోవడం, ఆ హారర్ మీద మళ్ళీ ప్రపంచం దృష్టిని ఇది ఫోకస్ చేసింది. ఇది తీసిన ఫోటోగ్రాఫర్ ఆ తర్వాత కొద్ది కాలానికే ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఒక క్వశ్చన్ని రైజ్ చేసింది. నిజానికి అన్యాయం ఆ క్వశ్చన్ అప్పుడు రైజ్ కావడం. అదేంటంటే ఓ పక్కన పాప చావడానికి సిద్ధంగా ఉంది, ఇతనికి కెమెరా తీసుకొని ఫోటో తీయాల్సిన అవసరం కనపడింది, కానీ ఆ పాపను ఆదుకోవాల్సిన అవసరం కనపడలేదని చెప్పి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. నిజానికి ఇతను ఫోటో తీశాడు. ఫోటో తీసిన తర్వాత వెంటనే ఆ అమ్మాయిని ఆదుకున్నాడు. ఆ అమ్మాయిని వాలంటీర్స్కి అప్పచెప్పాడు. ఆ అమ్మాయిని తీసుకెళ్లారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఆ అమ్మాయికి చికిత్స చేశారు. ఆ అమ్మాయి తర్వాత కెనడా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి తర్వాత ఈ మూడు ఏం చెప్తున్నాయి మనకి? మోడర్న్ హిస్టరీ ఆఫ్ ది మ్యాన్ కైండ్ లో ఈ మూడు ఫోటోలు న్యూస్ ఫోటోల్లో చాలా గొప్ప స్థానాన్ని ఆక్రమించిన ఫోటోలు. ఈ మూడు ఏం చెప్తున్నాయి మనకి? మూడు కూడా హ్యూమన్ సఫరింగ్, హ్యూమన్ మిజరీ, మనిషి ఎంత ఇబ్బంది పడతాడు, ఎటువంటి దుర్భరమైన దారిద్ర్యాన్ని ఎదుర్కొంటాడు, యుద్ధం తీసుకొచ్చే హారర్స్ ఎట్లా ఉంటాయి, వీటి మీద ఇవి ఈ పిక్చర్లు వీటిని ఫోకస్ చేసినాయి. కానీ వాటి మీద ఎంతమంది ఎన్ని లక్షల పేజీలు రాసి ఉంటారు ఈ తరహా ఇష్యూస్ మీద. ఆ లక్షల పేజీలు, లక్షల రాతలు ఇవేవి చెప్పలేని విషయాన్ని ఓ మూడు ఫోటోలు చాలా ప్రతిభావంతంగా మోస్ట్ ఎఫెక్టివ్ వేలో ప్రొజెక్ట్ చేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ పిక్చర్, ఎ ఫోటో. ఇందాక మన కలెక్టర్ గారు కూడా అన్నారు ఆ క్షణంలో అని చెప్పి. ప్రెస్టన్ అని ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, మీరు బహుశా వినే ఉంటారు ఆయన గురించి కూడా. కరెక్ట్ గా గాంధీ గారి హత్యకి, గాంధీ గారి అసాసినేషన్ కొద్ది రోజుల ముందు ఆయన గాంధీ గారిని ఫోటోలు తీద్దామని వచ్చాడు ఇండియా 48లో. వచ్చి గాంధీ గారి ఫోటోలు తీశాడు. గాంధీ గారిని చంపేశారు 2 రోజుల తర్వాత. గాంధీ గారి ఫ్యూనరల్, ఆ తర్వాత ఆఫ్టర్ మ్యాథ్ అదంతా కూడా ఫోటోలు తీశాడు. ఈ ప్రశ్న తీసిన ఈ గాంధీ గారి ఆ పర్టికులర్ అది చాలా పెద్ద హిస్టరీ. అది ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించి పెట్టింది ఆయన. ఆయన ఒక మాట అంటాడు, ఎవ్రీ హ్యాపెనింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డెసైసివ్ మూమెంట్ అంటాడు ఆయన. ప్రతి ఏది జరిగినా సరే ఆ జరిగిన దాంట్లో ఒక డెసైసివ్ మూమెంట్ ఒకటి ఉంటుందట. ఆ డెసైసివ్ మూమెంట్ని పట్టుకోవడం ఫోటోగ్రాఫర్ పని. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఎ ఫోటోగ్రాఫర్. పీలే తెలుసు మీ అందరికీ, ఫుట్బాలర్ పీలే, లెజెండరీ ఫుట్బాలర్. ఆయన అంటాడు, ఏంటి ఎట్లా ఇన్ని గోల్స్ ఎట్లా కొట్టావు నువ్వు అని అడిగితే ఎవరో ఒకసారి ఇంటర్వ్యూలో, నా గొప్పతనం ఏం లేదు, కరెక్ట్గా నేను నుంచున్న చోటకి పాస్ వచ్చింది, కొట్టాను నేను అన్నాడు. కానీ అది అట్లా కాదు. ఆ డెసైసివ్ మూమెంట్ని పట్టుకోవాలిగా. సంబడి హ్యాస్ టు క్యాచ్ ఇట్. యూ మస్ట్ హ్యావ్ దట్, ఏమంటారు దాన్ని, ఆ షార్ప్, ఆ రిఫ్లెక్స్ ఉండాలి మీ దగ్గర. ఆ రిఫ్లెక్స్ ఉన్నవాళ్ళు గొప్ప కెమెరా పర్సన్స్ అవుతారు, గొప్ప ఫోటోగ్రాఫర్లు అవుతారు. ఈపీ కీ అనే పేరు విన్నారు ఎప్పుడన్నా మీరు? ఈపీ కీ. ఈయన బ్రిటిష్ కన్జర్వేషనిస్ట్ ప్లస్ ఫోటోగ్రాఫర్ కూడా. ఈయన లైఫ్ టైం అంతా ఇండియా వచ్చి ఇండియా అడవుల్లో గడిపి ఇండియా వైల్డ్ లైఫ్ని అధ్యయనం చేసి కొన్ని ఫోటోలు తీసి వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. ఒకటే ఒక బుక్ రాశాడు ఆయన, వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా. చాలా ప్రసిద్ధి చెందిన పుస్తకం. ఆయన తీసిన ఫోటోలు ఉన్నాయి అందులో. విషయం ఏంటంటే ఆ పుస్తకానికి
ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ముందు మాట రాశాడు. గొప్ప విషయం. అందులో జవహర్లాల్ నెహ్రూ గారు ఒక్క మాట రాశాడు. నా దగ్గర ఉంది ఆ బుక్, నేను చదివాను. నేను చదువుకునే రోజుల్లోనే కొనుక్కొని చదువుకున్నాను. ఏ కెమెరా ఈజ్ మోర్ పవర్ఫుల్ వెపన్ దాన్ ఏ గన్ అంటాడు ఆయన అందులో, ప్రైమ్ మినిస్టర్ గారు. అటువంటి మోర్ పవర్ఫుల్ వెపన్ వాడేవాళ్ళు మీరందరూ, నా మిత్రులందరూ. మీ అందరికీ శుభాభినందనలు. థ్యాంక్ యూ. పివి కృష్ణారావు గారు ఇండియన్ ఎక్స్ప్రెస్, హ్యాన్స్ ఇండియా, డెక్కన్ క్రానికల్ పలు పత్రికల్లో సీనియర్ జర్నలిస్ట్ పనిచేశారు. తర్వాత సిహెచ్ నారాయణరావు గారు, సీనియర్ ఫోటో జర్నలిస్ట్, డెక్కన్ క్రానికల్. ఈయన కూడా జడ్జిగా చేశారు. ఒక్క నిమిషం సార్. మాతో పాటు 20 సంవత్సరాలు ఫోటో కాంపిటీషన్ 2 సెక్షన్. అందులో బసవరావు ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్ట్ మైసూర్, ఈయన ఆఖరి నిమిషంలో రావడం ఆగిపోయారు రాకుండా. థర్డ్ ప్రైజ్ సేవ్ ద న్యూ జనరేషన్, కేవీఎస్ గిరి, ది హిందూ, విజయవాడ. పొందినవారు ఎన్ సంపత్ కుమార్, ఈనాడు, విజయవాడ. నెక్స్ట్ వాటర్ రిలీజ్ ఫ్రమ్ శ్రీశైలం డ్యామ్, డి హుస్సేన్, సాక్షి, కర్నూలు. నెక్స్ట్ ప్లీజ్ ఫాలో ద రూల్స్, పి విజయకృష్ణ, సాక్షి, నెల్లూరు. రూబెన్ బెసాలియల్, వంజా, ఫర్మ్ మిల్క్, సాక్షి, విజయవాడ. వైవివి సత్యనారాయణ, ఈనాడు, విజయవాడ. ఆర్ లావణ్య కుమార్, ఆంధ్రజ్యోతి, తిరుపతి ఫ్రమ్. ఎన్ హరిగంగాధర్, తిరుపతి. ఎన్ కిషోర్, సాక్షి, విజయవాడ. మన ఫోటోగ్రాఫర్ ప్రైజ్ తీసుకున్నప్పుడు మన ఇంకో ఫోటోగ్రాఫర్లు అందరూ సపోర్ట్ కొట్టవలసిందిగా కోరుతున్నాం.
కె సాయి కుమార్ ఆంధ్రజ్యోతి, ఎస్ లక్ష్మీ పవన్ సాక్షి విజయవాడ, డి లక్ష్మణ ఆంధ్రజ్యోతి విజయవాడ, కె చక్రపాణి సాక్షి విజయవాడ.